నీకు కాదు. ఏం పేరు నీ పేరు? వర్షిని. విచ్ స్కూల్? SNGHS షేప్రోల్. SNGHS షేప్రోల్. మా దగ్గర కూడా ఒక డిగ్రీ చదివి ఏం అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూ విల్ బికమ్ వన్. ఆ నమ్మకం నాకు ఉంది. సో ఆ నమ్మకం మీకు కూడా ఉండాలి. సో ఇప్పుడు ఇంకా కొంతమందికి ఏ గోల్ అనేది కూడా ఉండకపోవచ్చు. గోల్ లేకుండా ఉంటారు. 10th స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంది, ఇది పాస్ చేస్తాము, తర్వాత చూసుకుంటాము, తర్వాత దెన్ ఇంటర్మీడియట్ పాస్ చేసి అప్పుడు డిగ్రీ చూసుకుంటామని కూడా కొంతమంది ఉంటారు. సో ఇంకా ఎవరెవరికి గోల్ పెట్టుకోలేదో ఇప్పుడే మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. పెద్ద గోల్, పెద్ద గోల్. మీ ఎయిమ్ పెద్దగా ఉండాలి. మీరు చిన్నదే అవ్వాలనుకుంటే చిన్నదే అవుతారు. చిన్న గోల్, పెద్ద గోల్ మీరు పెట్టుకోవాలి. ఓకే, దెన్ ప్రతిరోజు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ యూఆర్ ఇన్ 10th స్టాండర్డ్. మీరు బాగా ఇప్పుడు ఎగ్జామ్ 10th స్టాండర్డ్ ఎగ్జామ్ కు మీరు అపేర్ అవ్వబోతున్నారు. సో ఎవ్రీ డే యూ థింక్ దట్ మీరు ఎగ్జామ్ రోజు హ్యాపీగా రెడీ అయ్యి ఎగ్జామ్ కు వెళ్తున్నారు. అక్కడికి మీ క్వశ్చన్ పేపర్ ని చూసి యు ఆర్ బికమింగ్ వెరీ హ్యాపీ. బికాస్ మీకు తెలిసిన అన్ని క్వశ్చన్స్ మీ క్వశ్చన్ పేపర్ లో వచ్చి ఉన్నట్టు, మీరు బాగా టైంలో రాస్తున్నట్టు, అన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆన్సర్ షీట్ ని ఇచ్చి హ్యాపీగా మీరు ఇంటికి వస్తున్నట్టు విజువలైజ్ చేయండి. దెన్ మీ ఎగ్జామ్ బాగా రిజల్ట్ వస్తున్న రోజు మీరు అందరూ కూడా టాపర్స్ అయినట్టు, సో మీడియా మీతో బైట్స్ తీసుకున్నట్టు, మిమ్మల్ని అందరూ మీ రిలేటివ్స్, మీ టీచర్స్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసినట్టు విజువలైజ్ చేయండి. ఇప్పటి నుంచే చేయండి. చేస్తారా? ఇది మీరు ఇప్పుడు వినడానికి యు మే ఫీల్ కాన్ఫిడెన్స్. మీకు కాదు, సబ్ కాన్షియస్లీ యు ఆర్ టెల్లింగ్ యువర్ మైండ్. సో మీకే తెలియకుండా చేయాలి అని మీ మైండ్ మీకు గుర్తు చేస్తూనే ఉంటది. సో యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్. ఎలా ట్రైన్ చేస్తారు? ఇలాగే విజువలైజేషన్. ఎవరైతే ఇప్పుడు IAS అన్నారు, మీరు కూడా ఆ ఎగ్జామ్ ని రాసి పాస్ చేసి కలెక్టర్ గా మీకు నచ్చిన జిల్లాని తీసుకోండి. మైండ్ లోనే కదా. సో నచ్చిన జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు కలెక్టర్ గా ఉన్నట్టు ఎవ్రీ డే విజువలైజ్ చేయండి. బికాస్ ఇది ప్రూవన్ టెక్నిక్ అన్నమాట. నేను కూడా అలాగే చేశాను. థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇది నేను అందరి స్టూడెంట్స్ ఇది చెప్తూనే ఉంటాను. బికాస్ దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ వెళ్ళక ముందు ఎలా ఉండబోతుంది అన్నది మీరు ఒక పాజిటివ్ దీంట్లో ఆ ఎంటైర్ సినారియోని మీ మైండ్ లోనే మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. గోల్ లేని వారు ఒక గోల్ పెట్టుకోండి. భయపడకండి, ఇది మనం అచీవ్ చేయగలుగుతామా లేదా, మన ఫ్యామిలీ పరిస్థితి ఇలా ఉంది, నా అమ్మ ఇలా ఉన్నారు, నా ఫాదర్ ఇలా ఉన్నారు, వారు నన్ను ఇంత పెద్ద స్టడీస్ కు మనల్ని వారు చదివించగలుగుతారు, అవి అన్ని ఆలోచించకూడదు. మీ గోల్ దాన్ని మీరు పెంచుకోవాలి. థర్డ్, దాన్ని అచీవ్ చేయడానికి మీరు ఇలాంటి టెక్నిక్స్ నేను చెప్పినది యు మే ఫీల్ ఇది చిన్న టెక్నిక్, ఇది ఏంటి ఇది అని మీరు ఇప్పుడు అనుకోవచ్చు. బట్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఏ పనికైనా ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ దట్. రెండు సినారియోలు మీకు చెప్పాను. ఒకటి, ఈ ఎగ్జామ్ సినారియోని డిఫరెంట్ టైమ్స్ 3-4 టైమ్స్ ఎవ్రీ డే ఆ ఎగ్జామినేషన్ సినారియోని మీ మైండ్ లోనే ఒక మూవీ లాగా ఫ్లాష్ అవుతూనే ఉంటది. సో ఇన్నిసారి ఆ సిచ్యువేషన్ ని మీ మైండ్ లెవెల్ నుంచి చూసేశారు. సో యాక్చువల్ గా మీరు చేశారు. అర్థమైందా నేను చెప్తున్నది? అందరికీ అర్థమవుతుందా? ఆ పర్టికులర్ రోజు అస్సలు ఉండదు, మీరు అందరూ కూడా టాపర్స్ గా వస్తారు. సో ఇంకొక మాట మీ అందరూ ఏంటంటే, మీరు అందరూ కూడా యు ఆర్ ఆల్ వెరీ లక్కీ. ఎందుకు? దట్ ఈస్ ఆల్సో రైట్ పాయింట్. ఇంకా okay, that is also one of the reasons. Inka? Because government school has experienced teachers, facilities, and compared to government and private is good for government schools. Hard work plus smart work is equal success.
So we are do hard and get result. So we smart work and hard work is equal to success. Growth mindset is very important person, but utilize the time we get success in our life. Good. I am doing myself has achieved AP's state rank topper. I am visualizing this every day because I was in our government schools. Thank you, ma'am. ముందే మనం దాని గురించి ఊహించుకొని అలా చేస్తూ ఉంటే నెక్స్ట్ మనం ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి ఆ భయం అనేది మనలో ఉండదు. అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఎగ్జామ్స్ మనం బాగా రాస్తాంలే మనకు అన్నీ వచ్చినాయి అనుకోకుండా అక్కడికి వెళ్ళేసరికి మనకి ఏమి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే మనం ఏమి చేయలేకపోతాము. ఎక్కడొక చిన్న మిస్టేక్ అవ్వచ్చు, కానీ ఆ మిస్టేక్ కూడా రాకుండా ఇంకా 6 standard